కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు. పెద్దపల్లి జిల్లా నంది పంప్ హౌస్ ను సందర్శించారు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కప్పుల ఈశ్వర్ తో పాటు పలువురు నేతలు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండానే మంత్రులు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు మాజీ మంత్రి కప్పుల ఈశ్వర్. ఎల్లంపల్లి ప్రాజెక్టు కేవలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మాత్రమే అన్న ఆయన కాళేశ్వరంలో భాగంగానే ఎల్లంపల్లిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మార్చామని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అంశంలో అనుమతులు లేకుండానే కాలువలు తవ్వి సుమారు 6,000 కోట్లను కాంగ్రెస్ నేతలు కాజేశారంటూ ఆరోపించారు. కాళేశ్వరం అంటే కేవలం ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం ఊర్లో కట్టిన ఒక బ్యారేజ్ కాదు. కాళేశ్వరం అంటే అనేక బ్యారేజ్ల యొక్క నిర్మాణం, అనేక రిజర్వాయర్స్ యొక్క నిర్మాణం. ఈ విషయాలన్నీ చెప్తున్నప్పటికీ కూడా ప్రజలకు అర్థమవుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రి కూడా అర్థమైతలేదు. అర్థమై నటిస్తున్నారా, లేదంటే మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అర్థమైతలేదు. ఇదైతే అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడినటువంటి మాట అయితే సత్యదూరం. నిజంగా కూడా నవ్వుకుంటున్నారు ప్రజలు. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? మంత్రి స్థాయిలో ఉన్నావు, అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడేటువంటి సందర్భంలో నేను ఏం మాట్లాడుతున్నా అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడితే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, లేదంటే చూసే వాళ్ళంతా పిచ్చోళ్ళు కాదు. ఇవాళ దాన్ని మేము చూపించడం కోసమే ఈ యాత్ర పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మానుకోండి, కేసీఆర్ గారిని నిందించడం మానుకోండి, ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు మీద బదనాం చేయడం మానుకోండి అని ఈ సందర్భంగా ప్రజల పక్షాన చెప్పడానికే ఈ యాత్ర ఈ రోజు నిర్వహించడం జరుగుతా ఉంది.